బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి, ఏ సమయంలో వస్తుంది? మన యూట్యూబ్లలో గొప్ప గొప్ప పండితులు చెప్పినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. ఏ విషయాలు? చాగంటి వారు కానివ్వండి, అలాగే సామవేదం షణ్ముఖ శర్మ పూజనీయులు వారు కానివ్వండి, ఇతరత్ర గురుదేవులు పీఠాధిపతి చెప్పినటువంటి విషయాలు అనేకం ఉన్నాయి. అందులో నుంచి తెలిసిన విషయాన్ని మీకు చెప్పబోతున్నాను నేను. బ్రాహ్మీ ముహూర్తం అంటే ఉదయం సూర్యోదయ కాలానికి 3 ఘడియల ముందు కాలమే బ్రాహ్మీ ముహూర్తం. 3 ఘడియల ముందు కాలం మొత్తం కూడా దాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు. గడియ అంటే ఎంత? 24 నిమిషాలు. 24 నిమిషాలు. సూర్యోదయం 6 అయితే 24 + 20 48 + 64 అంటే 1 గంట 4 నిమిషాలటువంటి నిడివి ఉన్నటువంటిదే బ్రాహ్మీ ముహూర్తం. దాదాపుగా ఈ ముహూర్తం మనకి 3 గంటల 50 నిమిషాల నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో మన పిల్లల్ని లేపాలి, ఆ సమయంలో మన పిల్లల్ని చదివించే ప్రయత్నం చేయాలి. ఆ సమయంలో దేవాది దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి నారాయణుణ్ణి, పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి బృహత్తరమైనటువంటి సమయం. దేవాది ఇంద్రాది దేవతలు కూడా ఆ సమయంలో లేచి స్వామివారిద్దరిని అమ్మవారిని స్తుతించేటువంటి మహాపుణ్య సమయం. ఆ పుణ్య సమయంలో మనం లేచినట్టయితే అందరి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొందుకోవచ్చు. అందరు దేవతలు ఆ సమయంలో ఆ యొక్క పరమేశ్వరుణ్ణి పూజించేటువంటి శుభ సమయం. కాబట్టి బ్రాహ్మీ ముహూర్తంలో లేవడం వలన అందరి దేవతల అనుగ్రహాన్ని పొందుకుంటూ జ్ఞానాన్ని, సిద్ధిని, వృద్ధిని, ధనయోగాన్ని పొందుకునే అవకాశం. ఇది మనం దైవికమైనటువంటి ధర్మాన్ని పక్క పెడదాం, ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. మనం అంటే ప్రాక్టికల్ కావాలి. మనకి లౌకికమైనటువంటి సమయంలో 2 గంటల సమయానికి నువ్వు ముందు లేవగలిగితే, అంటే సూర్యోదయానికి ముందే నువ్వు లేచి స్నానాన్ని పూర్తి చేసుకోగలిగితే ఎంత సమయం నీకు మిగులుతుంది? నీ ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్గా ఉంటుంది? ఆలోచించండి. అంటే మనము రోజు బ్రాహ్మీ ముహూర్తంలో లేచినట్టయితే మనకి సాయంకాలం కల్లా అసాధ్యమైన ప్రతి పని కూడా సుసాధ్యమయ్యేటువంటి శుభ సమయం.